సో న్యాయం ఎటువైపు ఉంటే మీరు అటువైపు ఉంటారు ఖచ్చితంగా, అది అందరికీ తెలుసు. మీరు ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ న్యాయం జరుగుతుంది, సో మగవాళ్ళకి న్యాయం జరగదు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నిలబడుతున్నారు. సో మళ్ళీ విత్ ప్రూఫ్తో సహా నిలబడుతున్నారు. ప్రజెంట్గా చూసుకుంటే ఒక ప్రూఫ్తో మీరు వచ్చారు, అది ఆడియో. అది ఎవరికి దొరకనిది మీకు ఎలా దొరుకుతుందో అనేది అయితే ఆశ్చర్యం అది. సో మీకు ఎలా దొరికింది ఆడియో? అది ఉందమ్మా ఆల్రెడీ, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్, బట్ మనం పట్టడం అంతే, చూడట్లేదు అంతే. సో మీ ద్వారా బయటికి వచ్చింది. అక్కడన్నా ముందే ఎవరు బయట పెట్టారు, బట్ నేను తీసుకున్నాను అక్కడి నుంచి. సో మరి ఆడియో విన్నారు. సో ఆడియో విన్న బేసికలీ ఒక ఆఫీస్ బాయ్ ఆవిడతో జరిపిన కాన్వర్సేషన్. ఓకే, ఆఫీస్ బాయ్ అంటే ఎవరు ఆఫీసర్? జానీ మాస్టర్ ఆఫీస్ బాయ్. సో ఆయనతో ఈవిడ జరిపిన కాన్వర్సేషన్ లో ఆయన మాస్టర్ని వేధించాలి, మాస్టర్ని పీడించాలి, మాస్టర్ కోపంతో రగిలిపోవాలి, మాస్టర్ని మానసిక వేదనకు గురి చేయాలి, అదే నాకు కావాలి, అదే నాకు కావాలి అని చెప్పి ఆవిడ చెప్తా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఎప్పుడు చెప్పినా ఇంతకు ముందా? చాలా రోజులు అవుతుందా? అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్? నాకు ఆయన గుర్తొస్తాడు, ఆయన అప్పుడు గుర్తొస్తాడు, బర్త్డే పార్టీ వస్తే గుర్తొస్తాడు, వ్యాలంటైన్స్ డే వస్తే గుర్తొస్తాడు, ఇలా రకరకాల టైమ్స్లో గుర్తొస్తారు అని చెప్పి చెప్తూనే ఉంది. ఒక పక్క ఆయన అంటే ఇష్టం అని చెప్తూనే ఆయన వద్దు అంటున్నా కూడా ఎంబడబడుతూ ఆయన నో అన్నా తీసుకోలేక ఆయన ఎంబడించి ఫైనల్గా ఈవిడ వచ్చి కబుర్లు చెప్తుంది, అమ్మాయి నువ్వు అంటేనో మరి అబ్బాయి నువ్వు అంటే నువ్వు కదా అని నేను అడిగా. ఓకే, సో నార్మల్గా అంతకుముందు కేసు అయినప్పుడు అప్పుడు బయటికి రాలేదు, తన ఫేస్ కూడా బయటికి రివీల్ చేయలేదు, సో నార్మల్గా బ్లర్ చేశారు. సో ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటారు? ఆవిడ ఇప్పుడు ఒక మహిళా ఐకాన్గా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నట్టున్నారు బేసికల్లీ. ఆవిడ చెప్పేది ఏంటంటే, ఆవిడ ఆ ఇంటర్వ్యూలోనే చెప్తారు, ఆవిడ నేను ఎందుకు వచ్చాను అంటే అని, ఇండస్ట్రీ సచ్ ఎ ప్యూర్ ప్లేస్, ఎవరన్నా సరే మహిళలు రండి, ఇక్కడ మీరు మీ కెరీర్ మలుచుకోండి, ఎవరైనా తేడా వస్తే మీరు నాలాగా వెళ్ళి కంప్లైంట్ చేయండి, మీకు న్యాయం జరుగుతుంది. మంచిదే, అది చాలా మంచి స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చింది. కానీ ఆచరించి చెప్పిన వాళ్ళదే మంచి స్టేట్మెంట్. అంటే చెప్పేవి నీతులు చేసేవి వేరే అంటే బాగుండదు కదా. సో మీకు ఏదైనా హెరాస్మెంట్ జరుగుంటే దానికి వెంటనే కంప్లైంట్ ఇచ్చుంటే ఓకే. మీరు ఆ మనిషితో రిలేషన్లోకి వెళ్ళి ఆయన ప్రేమించాలి అని చెప్పి వెంపర్లాడి ఆయన్ని పీడించి ఆయన్ని పెళ్లి చేసుకోమని చేసి ఫైనల్గా ఆయన నో అంటే అది తట్టుకోలేక ఆయన మీద ఈగోకి పోయి ఆయన రకరకాలుగా టార్చర్ చేసి ఫైనల్లీ ఇంకా తీరని కసితోటి ఇలా పోక్సోలు పెడుతూ చేస్తున్నారు. సో అంటే ఎప్పటి నుంచో రిలేషన్ అయితే ఉంది, తను ఇష్టపడుతుంది జానీ మాస్టర్ని. సో జానీ మాస్టర్ ఒప్పుకోలేదు కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందంటారా? ఓకే, అంటే మరి అప్పుడు నార్మల్గా జానీ మాస్టర్ అప్పుడు కూడా ఒప్పుకోకపోవచ్చు నార్మల్గా చెప్పిన తర్వాత. సో అంటే ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు కూడా ఉందంటారా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆయన మతం ప్రకారం ఆయనకి తప్పు కాకపోవచ్చు, బట్ యాజ్ ఏ నేను ఒక హిందూగా చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అది తప్పని అనిపిస్తుంది. అంటే ఒక పెళ్ళైన వాడు ఇంకో అమ్మాయితో ఎలా సంబంధం పెట్టుకుంటాడు, ఇది మీ ఆవిడకి చేసే ద్రోహం కదా. సో ఇక్కడ ఆవిడ బాధపడాలి, ఆవిడ బాధపడాలి, నేను కాదు. అండ్ ఎవరన్నా కేసు పెట్టాలి అనుకుంటే అది వాళ్ళ ఆవిడే పెట్టాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ సుఖపడి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉండి ఫైనల్గా ఏదైనా ఉంటే ఈవిడ పెట్టాలి వీళ్ళిద్దరి మీద. నా జీవితం అన్యాయం జరిగింది, ఈవిడ అయిన మీద పెట్టడం సపోర్ట్ చేసింది. ఇంకా జానీ మాస్టర్ అలా కాదు అని సపోర్ట్ చేయడం కూడా జరిగింది జానీ మాస్టర్ వైఫ్. అది అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అయినా కూడా. ఎందుకంటే ఆయనతో జీవితకాలం ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా భర్త చెడ్డవాడు అని చెప్పుకోవడము లేకపోతే భర్త మీద కేసులు పెట్టాలని అనుకోరు జనరల్గా. సో మనం ఆ రకంగా ఆవిడని అర్థం చేసుకోవచ్చు. కానీ బట్ బయట వింటుందంటే ఏదో జరిగింది, ఇద్దరి మధ్య జరిగితే అది రేపా, అది కూడా మైనర్గా ఉన్నట్టుగా చిత్రీకరించుకొని చేస్తున్నారు కదా, అది ఎట్లా అవుతుంది రేపు? సో క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. ఆవిడ లాకెట్ వేసుకొని జే అని పెట్టుకొని జానీ అని పెట్టుకొని అవి ఎక్కడో లండన్లో ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీసి ఆయనకి పంపించడం, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయడం. అంటే ఆయన ఎంత ఇప్పుడు ఆవిడ ఏమంటారు, ఒక మీడియా ముఖంగా మీరు మాట్లాడారు కదా జానీ మాస్టర్ అంటే నాకు చాలా ఇది అని చెప్పి మాట్లాడారు కదా, అంటే స్టేజ్ మీద అలాగే మాట్లాడతాం కదా. మరి స్టేజ్ మీద ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టావు? అవును, ఆఫీస్ బాయ్తో ఎందుకు మాట్లాడావు? ఇవన్నీ స్టేజ్లు కావుగా. అడిగితే కోపాలు వస్తాయి. అంటే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంటారు చూడండి, సమాధానం లేని ప్రశ్నలు అనమాట. ఇవన్నీ చెప్పాలి కదా సమాధానం. ఇవన్నీ ఏమన్నా అంటే తప్పించుకోవడానికి నేను కోర్టులో చెప్పుకుంటాను అవి అంటారు అనమాట. కోర్టులో వీటికి కాదు సమాధానం చెప్పాల్సింది. ఆవిడ పెట్టిన కేసు ఏంటి? పోక్సో.
అంటే 18 ఏళ్ల కన్నా ముందు నాతో ఏదో జరిగింది. ఇద్దరు ఆవిడ ఇష్టపూర్వకంగా జరిగినా కూడా అది రేప్ కింద పరిగణించబడుతుంది. 17 సంవత్సరాల 364 రోజులైనా కూడా ఆ రోజున జరిగితే అది నువ్వు ఇష్టపూర్వకంగా, ఆమె ఇష్టపూర్వకంగా చేసినా కూడా అది నేను చిన్నపిల్లని కాబట్టి నేను ఒప్పుకున్నా ఆయన రేప్ చేసినట్టే అని కేసు పెట్టుకోవచ్చు. మన చట్టం ఆ వెసులుబాటు కల్పిస్తుంది. సో మరి జడ్జిమెంట్లో బెయిల్ కాపీలో రాసింది ఏంటంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిశారు. ఆవిడ పెద్ద అయిన తర్వాత కూడా, అంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆయనతో రిలేషన్లో ఉన్నట్టుగానే ఇక్కడ మనకు అర్థమవుతుంది 2 సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత. సో ఆవిడ డిసిషన్ ఆవిడ తీసుకోగలదు. 18 ఏళ్ళ తర్వాత కూడా ఆవిడ ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో ఈ దీంట్లో ఇద్దరు చేసిన తప్పు ఒకరినే శిక్షించడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు బెయిల్ ఇచ్చింది ఆయనకి. మిగతా ఏమన్నా తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఆవిడ ప్రూవ్ చేసుకోవాల్సిందల్లా 18 ఏళ్ల కన్నా ముందు ఆ డేట్ ఏంటి, ఆ టైం ఏంటి, ఆ టైంలో వీళ్ళు ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు అనే రికార్డులో లేకపోతే ఏవో ప్రూవ్ చేసుకోగలిగితే అది పోక్సో నిలబడుతుంది. లేదంటే తర్వాత ఎప్పుడో ఉన్నదానికి నువ్వు వచ్చిన దాన్ని పెట్టుకొని అది చేసినా కూడా ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే అమ్మా, ఈవిడ డీ జోడీకి వెళ్ళారు. కంటెస్టెంట్. అవును. డీ జోడీ ఈజ్ 18. ఓకే, 18 to 24. సో 18 to 24 అన్నప్పుడు నువ్వు మైనర్ అన్నప్పుడు ఎట్లా వెళ్ళావు? అవును. అండ్ అక్కడ ఆవిడ ఏమంటది ఇంటర్వ్యూలో, అది ఏముంది దాంట్లో, నేను ఏమన్నా అడల్ట్ కంటెంట్ ఏమన్నా చేశానా, సెన్షియస్ యాక్ట్స్ ఏమన్నా చేశానా అంటది. అది చేసామనే కదా జడ్జి చెప్పారు. జడ్జి చాలా క్లియర్ కట్గా శ్రీమణి గారు యూ డూ సెడక్షన్ అదిరిపోగొట్టావు అని చెప్పాను. చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. దట్స్ నాట్ నార్మల్ ఏజ్ బాబా, మన భారతదేశ సంస్కృతి సంస్కారాలను పెంపొందించే స్టెప్లు ఏం కావు అవి. సో నువ్వు చేసినంతా చేసి ఇవాళ వచ్చి చెప్పండి మీరు చెప్పండి అంటే అదే యాంకర్ గట్టిగా అడగాల్సింది. నేను అడుగుతున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వల్లనే తనకు లైఫ్ వచ్చింది, మంచి లైఫ్ లీడ్ చేస్తుంది, సాంగ్స్ కూడా కొరియోగ్రఫీ చేస్తుంది. అంత మంచి లైఫ్ ఇచ్చినప్పుడు అతనికి అవార్డు కూడా పోవడానికి కారణం సృష్టి. సో దానిపైన మీరేమంటారు? అది గురుదక్షిణ అనుకోవాలి మనం. సో గురువుకే గూటం దింపారు అనేది సామెతలు ఉంటుంది చూడండి. అలా ఆయన్ని అంటే ఒక నిచ్చెనగా వాడుకొని ఎక్కేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరు కూడా అంత పైకి రాకుండా గట్టిగా ఒక తన్ను తన్నారా అని అనిపిస్తుంది. బట్ ఆయన నిజంగానే ఒక మంచి కెరీర్ ఇచ్చారు అంటే ఆవిడేమంటదంటే, లేదు నా టాలెంట్ వల్ల నేను వచ్చాను, నా టాలెంట్ వల్ల వస్తాను తప్ప ఎవడో నాకు అవకాశాలు కల్పించాల్సిన పని లేదు, నా ఓన్ టాలెంట్ అని చెప్తాను, అంతా ఆవిడ టాలెంట్ అట, ఏం చేసింది ఏం లేదు అది. సో దీని వెనుక అంతకుముందు కేసు పెట్టిన తర్వాత అప్పుడు నార్మల్ గా అల్లు అర్జున్ వీళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు అని అన్నారు. బాగున్న టైంలో అంత మాస్టర్ దయ్యా. సరే స్టేజ్ మీద కాదు బయట కూడా మీకు నాకు టక్కుమని ట్వీట్ ఎక్కడ ఉండాలి, ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూడండి. Guru is everything in our life. Nothing is possible without him. Life needs some power to push up and Guru is that super power. Okay. అది ఈవిడ ఏ స్టేజ్ మీద కూర్చోబెట్టి చెప్పమన్నారు? ఇది ఆవిడంతటా ఆవిడే పెట్టుకుంది కదా. ఆవిడ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఎవరన్నా అయితే గనిపెట్టి పోస్ట్ చేయమన్నారా? సో బేసికల్లీ స్టేజ్ మీద అలాగే మాట్లాడతారు కదా అన్నప్పుడు ఆ యాంకర్ ఇది చూపించాల్సింది. అవును. సో మేబీ తక్కువనే గుర్తుండదు, బట్ నేను సేకరించిన తర్వాత సమాధానం చెప్పండి. ఇంటర్వ్యూ ఇచ్చేసి అందరూ టపటపా తిట్టేసుకొని నేను చేసేస్తా అని చెప్పి వెళ్ళిపోతే మరి సమాధానం చెప్పాలి కదా. అవును. నేను సెన్షియస్ యాక్ట్స్ చేశానా అని అడిగింది. అవును చేసావు, ఇదిగో ఇప్పుడు ఏమంటావు? నేను స్టేజ్ మీద కాబట్టి చెప్పాను అంటే అవునా, మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. ఆఫీస్ బాయ్తో మాట్లాడిన దానికి సమాధానం చెప్పు, ఈ ట్వీట్స్కి అర్థం చెప్పు, ఎక్కడో లండన్లో ఉన్నప్పుడు కూడా జైలు లాకర్ చేసుకుని దానికి సమాధానం చెప్పు. నార్మల్గా ఇప్పుడు తను ఏంటంటే పెళ్ళికి ఒప్పుకోలేదు అని ఇలా చేసింది అని చాలా మంది అనుకుంటున్నారు. అది నిజమే అంటారా? అది కూడా కాదు. నేను కరెక్ట్గా చెప్పాలంటే అంటే నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే వీళ్ళ అమ్మ వెళ్ళి జానీ మాస్టర్తో ఏదో రకంగా పెళ్లి చేయండి అని చెప్పి మౌలానా సాబ్ని అడిగినట్టుగా, ఆయన ఓకే కుదరదమ్మా అని చెప్పినట్టుగా. ఎందుకమ్మా ఆవిడకి 12 ఏళ్ళు రిలేషన్ ఉంది, ఏదో ఇస్లాం అని చెప్పి 2 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అని మీరు అట్లా అనుకుంటున్నారు, అవన్నీ వద్దు. ఆయన ఎవరన్నా సరే సౌతాన్ బర్దాష్ నై కర్ సక్తే అని చెప్పి ఆయన అంతా చెప్పి మంచిగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో కూడా ఈవిడ లేదు మా అమ్మాయితో అయితే లేదు, ఆయన వాళ్ళ ఆవిడతో డిన్నర్కి వెళ్తుంటే తట్టుకోలేకపోతుంది, వాళ్ళ ఆవిడతో సినిమాకి వెళ్తే తట్టుకోలేకపోతుంది, మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి అర్థం చేసుకునేది?
రేపు మీ ఆయన వేరే వాళ్ళతో వెళ్తే నువ్వు తట్టుకుంటావని అడిగాడు ఆయన. అంతే కదా. అవును. మా వెంటనే టాపిక్ మార్చేస్తాడు. సో అదేండి, అంటే ఇప్పుడు తల్లే దగ్గరుండి చేపిస్తుంది, తీసుకొచ్చి డీలో డ్యాన్స్లు ఇలాంటివి చేయించడం, తల్లే దగ్గరుండి ఇలా అంటే అంత 40 ఏళ్ళ ఎంత పెద్ద ఆయన. సో అంత పెద్దతంతో పెళ్లి చేయించడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఎవరైనా సరే అమ్మాయి మహా అయితే ఒక 10 ఏళ్ళు అనుకుంటా, అంతకన్నా దాటిన తర్వాత కూడా చేసుకోవాలనుకుంటే సరే ఏవో ఉంటాయి, చీనీ కమ్ము లేకపోతే సైఫ్ అలీ ఖాన్ ఇలాంటివి ఎక్కడో రేరుగా చూస్తాం కానీ, బట్ నార్మల్గా ఒక 19 ఏళ్ళ 20 ఏళ్ళ అమ్మాయి ఎందుకు ఒక అంత పెద్ద ఆయన చేసుకోవడానికి అంత వెంపర్లాడతారు? అది ఆయనకైనా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి కదా. నా అందచందాలను చూసి, నా టాలెంట్ చూసి, నా క్రేజ్ని చూసి వచ్చేస్తా సరే ఉండొచ్చు. ఇప్పటికీ కూడా మహేష్ బాబు అంటే ఎంత పెద్దవాడైనా చేసుకుంటారు వచ్చేవాళ్ళు ఉండొచ్చు. బట్ వాళ్ళ అమ్మ అయితే కాదు కదా, చిన్నపిల్లలు అయితే క్రేజ్ అని అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ అయితే చెప్పాలి కదా. వాళ్ళ అమ్మాయి వెళ్ళి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళడం అనేది కొంచెం విడ్డూరంగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా లైక్ కెరీర్లో పైకి వెళ్ళడానికి మెట్లుగా వాడుతున్నారు. సో ఫైన్. తర్వాత కూడా నేను అంటే ఈవిడ వర్షన్లో ఈవిడ సబ్మిట్ చేసిన సాక్ష్యాలు అవన్నీ కూడా విన్న వాళ్ళు చెప్పిన మాటల్లో నాకు తెలుస్తుంది ఏంటంటే, జానీ మాస్టర్ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పద్ధతిగా ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇట్లా డ్యాన్సులు స్టెప్పులు ఇలాంటివన్నీ సెన్షోస్ సెడక్షన్లు ఇవన్నీ చేయడానికి కుదరదు అంటే ఆవిడకి నచ్చక, లేదు నేను చేసుకుంటాను ఆయన కూడా నాతో ఉండాలి అన్నట్టుగా అన్నప్పుడు మొత్తానికి ఏదో గొడవ అయింది. వీళ్ళ ఆవిడకి తెలిసింది, వీళ్ళ ఆవిడకి తెలిసిన తర్వాత వీళ్ళ ఆవిడ వెళ్ళి ఏదో కొట్టింది అన్నట్టుగానే ఈవిడ చెప్తుంది. సృష్టి తెలియదు. బట్ ఫైనల్గా ఏం జరిగినా కూడా ఇది పెద్ద రప్చర్ అయింది. ఆవిడకి ఇప్పుడు ఎట్టగైనా భార్య కోపం వస్తుంది కదా, సో అది చేసింది. అది చేసిన దానికి ఈవిడికి కోపం వచ్చింది. ఎలా కసి తీర్చుకోవాలి? నన్ను కొడతారా, నన్ను నలుగురిలో తిడతారా? తీర్చుకుంటా కసి. ఎలా తీర్చుకుంటావు? కొడితే కొట్టారని కేసు పెట్టు, తిడితే తిట్టారని కేసు పెట్టు. పోక్సో ఏంటి, రేపేంటి? అవును. సో రీసెంట్గా మీరు చూసారో లేదో, ఒక ఆవిడ ఎవడ మరి అప్పు ఇచ్చిందో లేకపోతే ఎవడో 4 లక్షలు ఎంతో ఇవ్వలేదని ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది ఏదో నడుస్తుంది, అన్నాళ్ళైనా ఏం తేలట్లేదని చెప్పి ఎవరికో చెప్తే, ఇట్లా కాదమ్మా పోయి రేపు కేసు పెట్టి వెంటనే వస్తుందని చెప్పాట. పక్క కేసులో పోయి వాడు రేపు చేశారని చెప్పి కేసు పెట్టిందట. అది కూడా ఉంది, మీరు యూట్యూబ్లో మీద చూడలేదా? తర్వాత అసలు బండారం బయటపడింది. సో బేసికలీ ఏది కావాలన్నా కూడా రేపు కేసు పెట్టడం అయి ఉండొచ్చు, హెరాస్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా హెరాస్మెంట్ కూడా నేను అడిగా, ఏంటి ఇది సెక్షువల్ హెరాస్మెంట్, నార్మల్ హెరాస్మెంట్? ఇంత ప్రేమించుకునే వాళ్ళు అది సెక్షువల్ హెరాస్మెంట్ ఎలా అంటే ఈవిడే హెరాస్ చేస్తుంది ఆయన. ఎవరితో మాట్లాడొద్దు అంటే ఓర్చుకోలేకపోతుంది, వాళ్ళ ఆవిడతో బయటికి వెళ్తే ఓర్చుకోలేకపోతుంది. అండ్ ఆయన బండిలో వేరే అమ్మాయిని డ్రాప్ చేసినా కూడా ఓర్చుకోలేదట. అమ్మో, విన్నారా? అది విన్నా నేను. సో అలా ఉంది పరిస్థితి. అంటే మనిషి సైకాలజీ ఎలా ఉంది, చట్టాలు ఎలా ఉన్నాయి, పక్క తెచ్చుకోవడానికి వాటిని వాడుకోవచ్చు.